రైట్స్ కమిషన్ ఢిల్లీ వచ్చే వైస్ చైర్మన్గా నేను రమేష్ గారు అపాయింట్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు, అపాయింట్ అయినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇది వినియోగదారుల హక్కులని పరిరక్షించడానికి ఇది ఒక మార్గం. సమస్య అనుభవిస్తున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఫోరం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. ఈ అవకాశం మాకు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఢిల్లీ వారి నుంచి సౌత్ జోన్ ప్రెసిడెంట్ రామానుజ స్వామి గారు, అడ్మిన్ చైర్మన్ సాయి రమేష్ గారు, వీరి సహకారంతో కూడా మేము ఈ స్థాయికి వచ్చాము. మమ్మల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉందో వాళ్ళ సమస్యల్ని ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులతో సంప్రదించి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక వేదిక, చాలా సులువైన మార్గం. ఈ సర్వీస్ మేము చేయగలగడం, ఈ అవకాశం మాకు రావడం మాకు ఒక అదృష్టంగా పరిగణిస్తున్నాం. సో మేము అడగగానే భారతీయ వజ్ర భారతి చైర్మన్ మల్లేష్ ప్రసాద్ గారు వచ్చి మాకు అధికార పత్రాన్ని అందజేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు. మా లీగల్ అడ్వైజర్ లలితారెడ్డి గారు ఈ హక్కుల చట్టం ఏంటి, వినియోగదారుల హక్కులు ఏంటి, ఎట్లా దీన్ని ఉపయోగించుకోవచ్చు, హైదరాబాద్ ప్రజలకు మేమందరూ చేయగలిగిన సేవ ఏంటి, మా నుంచి వాళ్ళకి అందే సహకారం ఏంటి అనే దాని గురించి ఇంకా వివరంగా తెలియజేస్తారు. సో మాకు కంపెయినింగ్ చేస్తున్న శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. మమ్మల్ని మేము చేస్తున్న సేవల్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేయడానికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మేము మన కన్స్యూమర్కి సపరేట్ ఒక కార్యాలయం కావాలని జడ్జి గారిని అండ్ కలెక్టర్ని కలిసి మేము ప్రపోజల్ ఇవ్వబోతున్నాము. అది సపరేట్ ఇచ్చిన దాకా వదిలిపెట్టాం కంపల్సరీ. ఎందుకంటే కన్స్యూమర్ వాళ్ళకి కార్యాలయం ఉంటే సపరేట్ వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడానికి, ప్రూఫ్స్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంది. సో దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి మా ప్రపోజల్. దాన్ని కంపల్సరీ మేము అది వచ్చిన దాకా వదిలిపెట్టాం. కార్యాలయాన్ని చేయించుకొని అందరికీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదని అక్కడికి ఈజీగా వచ్చి కంప్లైంట్